మనం బ్లడ్ ప్రెషర్ సమస్యని యోగా మేనేజ్మెంట్తో ఏ విధంగా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ బీపీ సమస్య అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఇది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇది రాకుండా చూసుకోవడం చాలా మంచిది. వచ్చిన తర్వాత చాలా అవేర్నెస్తో ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి బాధాకరమైనటువంటి డిసీజ్. దీన్ని గమనించకపోతే ఇది బ్రెయిన్ మీద కానీ హార్ట్ మీద కానీ ఏ విధంగా అయినా సరే ఎఫెక్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్ అయితే పెరాలసిస్ వచ్చే సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆందోళనలు ఎక్కువైపోయి, టెన్షన్లు ఎక్కువైపోయి, డిప్రెషన్లకు గురైపోయి ఈ బీపీ ఫ్లక్చువేషన్స్ అన్నవి చిన్న వయసులోనే చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి ఆందోళన నివారించుకోవడానికి, స్ట్రెస్ లెవెల్స్, డిప్రెషన్స్ ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి యోగిక్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు ఇవన్నీ కూడా మైండ్లో ఏర్పడినటువంటి స్ట్రెస్ లెవెల్స్ని, బ్లడ్ సర్క్యులేషన్ మీద, నర్వస్ సిస్టమ్ మీద, మరి వివిధమైనటువంటి భాగాలపైన చాలా అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తున్నాయనేటటువంటిది కొన్ని వందల మంది, వేల మంది అనుభవపూర్వకంగా పొందినటువంటి అనుభూతులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్ ఉండేటటువంటి వాళ్ళు వైద్యుల సమక్షంలో ఉంటూ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగ సాధనలు చేసినట్లయితే వాటిని న్యాచురల్గా కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సేతుబంధ ఆసనం, వజ్రముద్ర. ఈ సేతుబంధ ఆసనం అన్నది మానసిక ఆందోళనలు తొలగించి, స్ట్రెస్ లెవెల్స్, డిప్రెషన్లు ఇలాంటివన్నీ తొలగించి, బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి బాగా చేసి బ్రెయిన్లో జరుగుతున్నటువంటి ఆందోళన తగ్గించడానికి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది.